2019 ఎన్నికలు ఒకే ఒక్క సీటు గెలిచారు. ఆ తర్వాత కాలంలో తన వ్యాఖ్యల కారణంగా సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ చేర్చుకుని మొన్నటిసారి సీట్ ఇచ్చారు. అయితే ఆయనకి ఇది ఇవ్వలేదు, ఇది ఫ్లోర్ లీడర్ ఏమి ఇవ్వాల. సరే, కాకపోతే కట్టర్ హిందూ అదే అక్కడ మైనస్ అవుతుంది. ఎందుకంటే అతివాద హిందూ భావజాలం అన్నటువంటి సమస్య అవుతుంది. బట్ మంచి నాయకుడు ఇవాళకి గెలవగలిగాడంటే అది పాత బస్తీ లాంటి చోట్ల. అది కూడా ఎంఐఎం, కాంగ్రెస్సు, బీఆర్ఎస్ కుమ్మక్కై అక్కడ అభ్యర్థిని ప్లాన్ చేసినా కూడా గెలవగలిగాడంటే మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్. అయితే తను హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఆశించాడు. ఎంఐఎం మీద పోటీ చేయాలనుకున్నాడు, ఓవైసీని ఓడించాలనుకున్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం విరించి హాస్పిటల్స్ హెడ్ మాధవీలతకి ఇచ్చారు. దాంతో ఆవేదన చెందాడు అనుకుంటా. తాజాగా ఏం మగాళ్ళు ఎవరు దొరకలేదా అంటూ కిషన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అక్కడ తను అదుపు తప్పాడు. ఏం ఆడవాళ్ళు పోటీ చేయకూడదా? ఆడవాళ్ళు పనికిరారా? మగాడే ఇంతకుముందు అక్కడ చాలామంది పోటీ చేసి ఓడిపోయారు కదా, ఇవిడు గెలవచ్చు కదా. ముందు అసలు పార్టీ అభ్యర్థిని కదా, ఓ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత కదా. హిందూ సంప్రదాయంలో మగాడిని అహంకారిగా ఏమైనా చూపించిందా? మగాడు ఏమైనా ఆధిపత్యం చూపించిందా? ఆ నోటి దొరదే సమస్య.